అనుక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొలిటికల్ గేమ్ లో మొదటి వికెట్ పెద్దిరెడ్డేనా? ఆయన అరెస్ట్ ఖాయమా? గత ప్రభుత్వ హయాంలో నోరెత్తితే అరెస్టులు, దాడులకు ప్రతీకారంగా బలయ్యేది ఆయనేనా? నేడు అదే ఫార్ములా రిపీట్ అవనుందా? పెద్దిరెడ్డి ఫ్యామిలీ సభ్యుల పేర్లపై అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు నిజమేనా? పెద్దిరెడ్డి పిఏలు శశికాంత్, తుకారం కోసం కొనసాగుతున్న పోలీస్ వేట తర్వాత అరెస్టులేనా? కుప్పం వైకాపా ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి. రణమా శరణమా అంటే రణమే అంటూ తగ్గేదే లేదంటున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ. 10 లక్షల సభ్యత్వం దాటి 12 లక్షలకు పరుగు. వర్షాలతో మరో వారం రోజులు గడువు పొడిగించిన పార్టీ అధిష్టానం. ప్రజలకు టీడీపీ వైకాపా కాకుండా ప్రత్యామ్నాయం జనసేనేనా? యువత మొగ్గు పవన్ కళ్యాణ్ వైపేనా? పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే అనర్హత గండం. హైకోర్టులో నేడు దానిపై విచారణ. అఫిడవిట్లో ఆస్తులు సక్రమంగా పొందుపరచకపోతే రద్దు ఖాయమా? ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ వల బిగుస్తోంది. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రధాన లక్ష్యం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. ఆయనపై కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన శత్రువు జగన్ అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం పొలిటికల్ గేమ్ లో తొలి వికెట్ గా తీసి బాధ రుచి చూపించాలన్న ఉద్దేశంతో పాలకపక్షం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకు అనేక అవకాశాలు కూడా కలిసిస్తున్నాయి. పెద్దిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలిగితే మిగిలిన వైసీపీ నేతల నోళ్లు ఆటోమేటిక్ గా మూతపడిపోతాయన్న ఆలోచనలో పాలక పక్షంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి ఇలా ఒక్కరేమిటి నోరున్న నేతలందరినీ వివిధ కేసుల్లో ఇరికించారన్న ఆరోపణలు వినిపించాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో మగ్గిపోయేలా చేశారని టీడీపీ నేతలు పదే పదే ఆరోపించేవారు. అప్పట్లో అదే టీడీపీకి ప్రధాన ప్రచారంగా మారింది. సీనియర్ నేతలను లోపల వేస్తే మిగిలిన నేతలు దారిలోకి వస్తారన్న ఏకైక లక్ష్యంతోనే నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం తమ లీడర్లపై అక్రమ కేసులను బనాయించి జైలు పాలు చేసిందన్న ఆరోపణలు చేశారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్పై బయటకు వచ్చారు. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా వదలలేదు. ఆయనపై స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసి రాజమండ్రి జైలులో 52 రోజులు ఉంచి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయ వైరమే కాకుండా ఇప్పుడు అదే ఫార్ములాను చంద్రబాబు ప్రభుత్వం కూడా వైసీపీ నేతలపై ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కు అత్యంత ఆప్తుడు మాత్రమే కాదు, చంద్రబాబుకు ప్రధాన శత్రువు. అంతేకాదు దశాబ్దాల కాలం నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా రాజకీయ కక్షలు దిగకపోయినప్పటికీ ఈసారి మాత్రం పెద్దిరెడ్డి చేసిన అక్రమాలను వెలికితీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన అభిప్రాయంలో ఉంది. అందుకోసమే ఫస్ట్ ప్రయారిటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యారు. ఆయన చుట్టూ ఇప్పటికే అనేక కేసులు వేలాడుతున్నాయి. ఇంకా నమోదు కాకపోయినప్పటికీ విచారణ జరుగుతుండటంతో త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసులు నమోదు చేయడానికి సర్వం సిద్ధమైనట్లు సమాచారం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ దగ్నమయ్యాయి. ఈ ఘటనలో ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ని సస్పెండ్ చేశారు. మరో 3 పోలీసులపై చర్యలు తీసుకున్నారు. పలువురు పెద్దిరెడ్డి అనుచరులను విచారించారు. వారి వద్ద నుండి అనేక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ పై కేసు నమోదు చేశారు. దీంతో పాటు 37 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాల్ డేటా పైన ఆరా తీశారు. చుక్కల భూములు, 22A ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ కి సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అన్నది తేల్చే పనిలో పడ్డారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ కేసులో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు దశల వారీగా విచారిస్తున్నారు. కేసులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కేసులు నమోదు చేసి లోతైన విచారణ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ఇంట్లో సోదాలను నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, తల్లి పద్మావతమ్మ, కొడుకు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి, మర్దలు దివంగత భాస్కర్ రెడ్డి, భార్య ఇందిరమ్మ ఇలా అందరి పేర్లతో తమ డీకేటీ భూములు రిజిస్ట్రేషన్ అయినట్లు బాధితులు క్యూ కట్టి ఫిర్యాదులు చేస్తున్నారు. సో పెద్దిరెడ్డి చుట్టూ వల బిగుసుకుంటుందని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. చంద్రబాబు పెద్దిరెడ్డిల రాజకీయ పోరాటం ఆగేలా లేదు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా
సొంత నియోజకవర్గంలోకి రానియకుండా ఓవైపు అడ్డుకుంటున్నా, మరోవైపు మదనపల్లె కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం వెనుక పెద్దిరెడ్డి హస్తం అని ప్రచారం చేస్తున్నా, ఇంకోవైపు భూ కబ్జాలు స్కాములు అని ప్రభుత్వం దండెత్తినా పెద్దిరెడ్డి మాత్రం తగ్గట్లేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాబును దెబ్బ కొట్టేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. కుప్పం ఇన్ఛార్జ్ గా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. తన రాజకీయ ప్రస్థానం ఆరంభం నుంచి పోరాటమే శరణ్యంగా ముందుకెళ్లిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లిష్ట సమయాల్లోనూ వెన్ను చూపడం లేదు. రణమా శరణమా అన్న ఫేమస్ సినిమా డైలాగ్ ను గుర్తుకు తెస్తూ 75లోనూ పోరాటానికే సై అంటుండడం పెద్దిరెడ్డి యొక్క ఆత్మస్థైర్యాన్ని తెలియజేస్తోంది. ఎమ్మెల్సీ భరత్ ను కుప్పం ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి నేపథ్యంలో కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుండి భరత్ ను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నుండి కుప్పం నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ కు ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో లేకపోవడంతో వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం కుప్పం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కుప్పం ఇన్ఛార్జ్ గా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం. పెరిగిన టెక్నాలజీతో మోసాలు కూడా పెరిగాయి. పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లే వారికి అదే టెక్నాలజీ ఎంతగానో లాభసాటిగా మారింది. ఒక్కోసారి మన కళ్ళు కూడా నమ్మలేని నిజాల్ని ఆవిష్కరింపజేస్తాయి. తాజాగా జరిగిన ఒక రైపు ప్రమాదం విజువల్స్ చూపులను ఆకట్టుకుంటున్నాయి. మునుపు ఒక్కో చోట కనబడే ఫోటో స్టిల్ మాత్రమే చూసేవారం. కానీ నేటి టెక్నాలజీ పుణ్యమాని యాక్సిడెంట్ అనంతర దృశ్యాలను సైతం సినిమా తరహాలో సోషల్ మీడియాలోకి వచ్చేస్తుండడం అబ్బురపరుస్తోంది. జార్ఖండ్లో జరిగిన ఓ రైలు ప్రమాదానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. గూడ్స్ రైలును హౌరా ముంబై ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. బోగీలన్నీ పట్టాలపై చల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ రూట్లో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కాగా ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 2 మరణించగా 20 మంది గాయపడ్డారు. కానీ ఆ డ్రోన్ విజువల్ మాత్రం నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. మదనపల్లెకు ఉన్న పూర్వపు ఇమేజ్ భారీగా దెబ్బతింది. ఒకప్పుడు పెన్షనర్ల స్వర్గధామం, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతతకు మారుపేరుగా ఖ్యాతిగాంచిన పట్టణం. అయితే నేడు భూ కబ్జాలు, హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, గంజాయి మాఫియా, మద్యం మాఫియా, చిట్ ఫండ్ మోసాలు, దాడులు, దొంగతనాలు, అక్రమ సంబంధాల గొడవలు, సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం, దందాలు, ఇలా ఒక్కటేమిటి, నేర సామ్రాజ్య స్థాపనకు కావలసిన అన్ని హంగులతో మదనపల్లె అలరారుతోంది. తాజాగా మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం తట్టువారిపల్లి సమీపంలోని శ్రీనగర్ కాలనీలో దొంగల బీభత్సం సృష్టించారు. ఉపాధ్యాయుడు గురుమూర్తి ఇంట్లో వాళ్లు కలికిరి జాతరకు ఆదివారం సాయంత్రం వెళ్లడంతో దొంగలు తాళం వేసిన ఇంట్లో చొరబడి వెండి బంగారు నగదు దోచుకెళ్లినట్లు బాధితులు వాపోతున్నారు. తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఏపీ పొలిటికల్ హిస్టరీలో జనసేనది ప్రత్యేక స్థానం. మొన్నటి వరకు ఫెయిల్యూర్ పార్టీ, కానీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించడంతో జనసేన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. తన పార్టీ అభ్యర్థులు గెలవడమే కాదు, ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపునకు కూడా పవన్ కళ్యాణ్ కారణమని నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీ అయితే పవన్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ స్టామినాను జాతీయ స్థాయిలో పెంచారు. 2014 ఎన్నికల నాటికి ఆవిర్భవించింది జనసేన. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపారు పవన్. 2 చోట్ల మద్దతు ఇచ్చిన వారే గెలిచారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. అయితే క్షేత్ర స్థాయిలో జనసేనకు ఉండే అభిమానులు సంఘటితం కావడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. ఇప్పుడు మరో రికార్డుకు దగ్గరగా ఉంది జనసేన. 10 లక్షల సభ్యత్వ నమోదు దాటడం విశేషం. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 18 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే 10 లక్షల సభ్యత్వాలు నమోదు కావడం విశేషం. అందుకే ఈ సభ్యత్వ నమోదు గడువును పెంచింది జనసేన. మరో వారం రోజుల పాటు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది సభ్యత్వ నమోదు సంఖ్య పెరగడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలతో పాటు
పాటు తెలంగాణలో కూడా సభ్యత్వాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 ఎంపీలు కూడా కొనసాగుతున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా 6 కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి జనసేనలో చేరికలు పెరిగే అవకాశం ఉంది. కానీ గెలిచి 50 రోజులు కూడా దాటకపోవడంతో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే మున్ముందు చేరికలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే జనసేన బలం అమాంతం పెరగనుంది. ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో జనసేన బలం పెరుగుతుండడం విశేషం. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గుజరీ మండీలో అగ్ని ప్రమాదం, 2 లక్షల ఆస్తి నష్టం. మదనపల్లె పట్టణం గొల్లపల్లి రింగ్ రోడ్లోని ఓ గుజరీ మండీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక అధికారి శివప్ప, 2 టౌన్ సిఐ యువరాజ్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక గొల్లపల్లిలో కాపురం ఉంటున్న సయ్యద్ హుస్సేన్ గుజరీ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కరెంట్ షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడి సామాగ్రి కాలిపోయింది. సమాచారం అందుకున్న 2వ పట్టణ సిఐ యువరాజు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తోందోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. పెద్దిరెడ్డి ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతకు వేరే చోట ఆస్తులు ఉన్నా వాటిని అఫిడవిట్లో పేర్కొనలేదని పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయంపై రామచంద్ర యాదవ్ ఈసీ గవర్నర్కు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పెద్దిరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డిని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. మంగళవారం దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగనుందని తెలుస్తోంది. నిజంగానే పెద్దిరెడ్డి తన భార్య ఆస్తులను సక్రమంగా పొందుపరచలేదని తేలితే మాత్రం ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు కానుంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి. దేశంలో రైతులు ఆత్మహత్యలు అరికట్టాలి. దేశంలో రాజకీయాలను కార్పొరేటర్లు శాసిస్తున్నారు. దేశంలో మోడీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. దేశంలో ఏ వర్గానికి లేని ఇబ్బందులు, సమస్యలు రైతాంగం ఎదుర్కొంటున్నదని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి రైతాంగాన్ని సమీకరణ చేసి పెద్ద ఎత్తున పోరాటాలకు రైతాంగం సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక ఎన్వీర్ కళ్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మేళనంలో 2వ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పోరాటం ఢిల్లీ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. దేశ ప్రధాని మోడీకి ఎటువంటి విజన్ లేదన్నారు. దేశ సంపద అంతా కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. దేశ రాజకీయాలను కార్పొరేట్లు శాసిస్తున్నారని, వారి ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో మోడీ దేశంలో ఎవరి సమస్యలు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలను, వామపక్షాలను ప్రశ్నించే వామపక్ష మేధావులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ మోడీ దేశంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీవి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాటమయ్య, జమలయ్య, జగన్నాథం, రామానాయుడు, అప్పలనాయుడు, డేగా ప్రభాకర్, ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు తోపు కృష్ణప్ప, సాంబశివ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి, సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొలిటికల్ గేమ్లో మొదటి వికెట్ పెద్దిరెడ్డేనా? ఆయన అరెస్ట్ ఖాయమా? గత ప్రభుత్వ హయాంలో నోరెత్తితే అరెస్టులు, దాడులకు ప్రతీకారంగా బలయ్యేది ఆయనేనా? నేడు అదే ఫార్ములా రిపీట్ అవనుందా? పెద్దిరెడ్డి ఫ్యామిలీ సభ్యుల పేర్లపై అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు నిజమేనా? పెద్దిరెడ్డి పిఏలు శశికాంత్, తుకారం కోసం కొనసాగుతున్న పోలీస్ వేట తర్వాత అరెస్టులేనా? కుప్పం వైకాపా ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి. రణమా శరణమా అంటే రణమే అంటూ తగ్గేదే లేదంటున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ. 10 లక్షల సభ్యత్వం దాటి 12 లక్షలకు పరుగు. వర్షాలతో మరో వారం రోజులు గడువు పొడిగించిన పార్టీ అధిష్టానం. ప్రజలకు టీడీపీ, వైకాపా కాకుండా ప్రత్యామ్నాయం జనసేనేనా? యువత మొగ్గు పవన్ కళ్యాణ్ వైపేనా? పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే అనర్హత గండం. హైకోర్టులో నేడు దానిపై విచారణ.
అఫిడవిట్లో ఆస్తులు సక్రమంగా పొందుపరచకపోతే రద్దు ఖాయమా? క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.